హరిరామ్ కూడా ఈఎంసీ ఆయనది కూడా హరీష్ రావు డబ్బులు ఇప్పటికీ హరిరామ్ దగ్గర ఉన్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది ఓడిపోవడానికి ఈ పైసలే కొంప ముంచినాయి మాకంతా. చెప్తాను నేను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతంలో నాకున్న ఇన్ఫర్మేషను, ఇప్పుడు మా పార్టీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సీఎం అండ్ ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూలు చేస్తున్నారు కాబట్టి కొంత మా పార్టీ యొక్క స్టాండ్ మొదటి నుంచి కూడా ఇవన్నిటికి వ్యతిరేకంగా మొదటి నుంచి కొట్లాడుతున్నది. కానీ అప్పుడున్న వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ననగదొక్కడము, మమ్మల్ని బయటికి రాకుండా నిర్బంధించడము, పోలీసులు గాంధీ భవన్ నుంచి బయటికి ఎవరు రాకుండా, ఇళ్లకి ఎవరు బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేయడము, ఈ వ్యవస్థ అంతా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇది జరుగుతున్న విషయం అనమాట. అందుకే మీరు చూడండి, అప్పుడున్న కేసీఆర్ గారు 2018లో రాగానే హరీష్ రావుకి మినిస్టర్ కూడా ఇవ్వలేడు. చూడండి, క్యాబినెట్ లో మినిస్టర్ ఇవ్వలే, 1 ఇయర్ ఇవ్వలే, 1 ఇయర్ ఇవ్వాలి, 1 సంవత్సరం దాకా ఇవ్వలేడు. మరి అప్పుడు 1 ఇయర్ దాకా మంత్రి పదవి ఎందుకు రాలేనట్టు మీరు ఆలోచన చేసుకోండి. అందుకనే ఈ అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్యాబినెట్, ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులంతా కూడా గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అన్ని తప్పులను అన్నిటిని కూడా ఒకటి అసలు ఇంకా ఇది స్టార్టింగ్, ఇదంతా కాబట్టి వేల కోట్ల రూపాయలు గాయమైపోయినాయి. మార్కెట్లో పైసనే లేదు, అసలు మార్కెట్లో డబ్బులు లేవు. లేవు. హరీష్ రావు 5,000 కోట్లు, కవిత ఎంత చేసిందో తెలియదు, ఆ సంతు ఎంత చేసిందో తెలియదు, సంతోష్ ఎంత చేసిండో తెలియదు. కాబట్టి అసలు మార్కెట్లో మేము పైసల్ని ఖర్చుల పైసలు దొరుకుతలేవు మార్కెట్లో. పైసలంతా ఇలా ఫ్యామిలీ దగ్గరనే ఉన్నది మొత్తం. ఇదే విచిత్రంగా ఉన్నది తెలంగాణలో, నిజము. అసలు మనం రియల్ ఎస్టేట్ చేసి 4 రూపాయలు చూద్దాం రా అంటే మన పైసలు దొరుకుతలేవు. వీళ్ళు కుప్పలు సంచులల్లో, గోనె సంచులల్లో ఆడబెట్టేసారు, ఏ గుహలో పెట్టారు. ఎంత విచిత్రమైన 9 ఏళ్ల పరిపాలన. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ, ప్రజా పరిపాలన కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. రోజున నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 15,50,00,000 మంది నిన్నటి వరకు ఉచిత ప్రయాణము ఆర్టీసీ బస్సులు మహిళలు చేస్తున్నారు. 2 నెలలకే. నిన్న మా సంగారెడ్డిలో చెర్యాల అనే గ్రామం ఉంది, మా ఎక్స్-ఎంపీ అంజనేయులు అంటున్నాడు, అన్నా మా ఊర్లో ఒక 50 మంది మహిళలు సమ్మక్క సారక జాతర, ఎట్లా బస్సు ఫ్రీ ఉంది కదా, సమ్మక్క సారక జాతర పోదాము అని అనుకుంటున్నారన్న మా ఊర్లో ఆడవాళ్ళందరూ అని. అంటే ఇట్లా